कृष्णाय वासुदेवाय परमात्मने। ప్రియ భక్తులారా, క్లుప్తంగా కార్తీక పురాణం కార్యక్రమానికి స్వాగతం. పవిత్ర కార్తీక మాసంలో ఇవాళ 29వ రోజు. స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణ ఆధారంగా ఈరోజు మనం 29వ అధ్యాయ వివరణ సంక్షిప్తంగా తెలుసుకుందాం. వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఇలా అన్నారు: ఓ జనక, కార్తీక మాసమున ద్వాదశి పర్వదినాన పారాయణం చెయ్యుట కన్న పుణ్యకార్యం మరొకటి లేదు. దుర్వాసుని కోపం, శాపం, క్షమ, కరుణ ఇవన్నీ అనుభవించిన అనంతరం భక్త శ్రేష్ఠుడు అంబరీషుడు కార్తీక ద్వాదశి నాడు పరమశ్రద్ధతో పారణ వ్రతమును ఆచరించాడు. తన కుటుంబం, పూజారులు, ప్రజలందరినీ సమకూర్చి శ్రద్ధాభక్తులతో పూజలు జరిపించాడు. తులసీ వృక్షము వద్ద విష్ణు దేవాలయమునందు ప్రతి చోట దీపాలు వెలిగించబడ్డాయి. బ్రాహ్మణులకు భోజనము, దానము, వస్త్రదానము జరిపించబడింది. ప్రజలందరితో కలిసి హరినామ స్మరణ జరిగింది. ఈ కార్తీక శుక్ల ఏకాదశి ద్వాదశి సంగమమున క్షీరసాగరంలో విశ్రాంతిలో ఉన్న శ్రీ మహావిష్ణువు భక్తుల పిలుపు వినగానే లేచి దర్శనమిచ్చును. ఆయన లేచే సమయమునే ద్వాదశి పారణ చెయ్యువారికి అమోఘ ఫలం లభించును. కార్తీక ద్వాదశి నాడు తులసీ వృక్షం వద్ద దీపం వెలిగించుట, విష్ణు మందిరమున దీపదానం చేయుట, పురాణం పఠించుట, వినుట, పంచుట ఇవన్నీ అనేక జన్మ పాపాలను నశింపచేసి దీర్ఘ ఆయుష్యుని, ఐశ్వర్యాన్ని, శాంతి, మోక్షమును ప్రసాదించును. పూర్వకాలమున ధర్మరాజునకు వ్యాస మహర్షి ద్వాదశి పారాయణ విధిని వివరించాడని వశిష్ఠుల వారు జనకునికి తెలిపారు. వ్యాస మహర్షి చెప్పినట్లుగా కార్తీక ద్వాదశి నాడు ఒక్క దీపమైనా వెలిగించినచో పుణ్యము, ఒక్క దానమైనా చేసినచో ఫలము 100 యజ్ఞముల కన్నా 1000 తీర్థయాత్రల కన్నా గొప్పవి. ఓ జనక, కార్తీక ద్వాదశి నాడు చేయు వ్రతము వ్రతాలలో అత్యున్నతమైనది. ఆ వ్రతము మన వంశములు వృద్ధిపరచును. తులసి పూజ, దీపదానం, అన్నదానం, పురాణ పఠనం ఇవి అన్ని వినయంతో, విశ్వాసంతో చేయబడ్డప్పుడు ఆ మహావిష్ణు భగవానుని ప్రసాదం మనకు తప్పక చేరుతుంది. 29వ అధ్యాయం సంపూర్ణం. రేపు మరలా 30వ అధ్యాయంతో కలుసుకుందాం. कृष्णाय वासुदेवाय परमात्मने।